వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు నరేష్ కుమార్ మరియు విద్యార్థులు నేడు చంద్రయాన్ 3 పై అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ప్రపంచంలో భారతదేశం గర్వించదగ్గ ఘటన నేడు కనిపించబోతోంది. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో చంద్రుడిపై జాతీయ జెండా ఎగిరే సందర్భాన్ని యావత్ ప్రపంచం మొత్తం చూడబోతోంది. ఈ సందర్భంగా ఆ దృశ్యాలను చూడడానికి భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. ఇస్రో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబోతుంది. దేశంలో ప్రతి గల్లీలో ప్రతి ఒక్కరిలో అదే చర్చ ఉంది. వనపర్తి జిల్లాలో అన్ని రంగాలలో ఉన్నవారు ఆ దృశ్యాలను చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా పాఠశాలలో కళాశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆ దృశ్యాలను చూపిస్తున్నారు. మొత్తానికి సంతోషంలో మునిగి తేలుతున్నారు. ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 10th క్లాస్ ఈవెంట్ సెక్షన్ లో చదువుతున్నాను. ఈరోజు చంద్రయాన్ 3 ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. చంద్రయాన్ 3 సేఫ్గా చంద్రుడి మీదకి ల్యాండ్ కావాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇప్పటికీ చంద్రుడి మీద ల్యాండ్ అయిన మూడు దేశాలు ఉన్నాయి: అమెరికా, చైనా, రష్యా. ఈ దేశాలు ల్యాండ్ అయ్యడంతో మన ఇండియా ఎందుకు ల్యాండ్ కావద్దని చంద్రయాన్ ఏదో కొద్దిపాటి మిస్ అయింది. ఇప్పుడు చంద్రయాన్ 3 కినంగా ఇప్పుడు మన భారతీయ సైంటిస్టులు కట్టుగా శ్రద్ధ చేశారని ఇప్పుడు మన చంద్రయాన్ 3 కినంగా ల్యాండ్ అవుతుందని ప్రతి ఒక్క భారతీయుడు అనుకుంటున్నాడు. మా ఉపాధ్యాయులు మా స్కూల్ స్నేహితులు అందరము చంద్రయాన్ 3 తరగతి చదువుతున్నాను. ఈరోజు జరగబోయే చంద్రయాన్ 3 చంద్రుడి కక్ష మీద సక్సెస్గా విజయవంతంగా ల్యాండ్ కావాలని కోరుతున్నాను. చంద్రయాన్ 3 చంద్రుడిపై ఉపరితలాన్ని అలాగే అక్కడి మట్టిని పరిశీలించి అక్కడి ఉపరితలాన్ని ఇక్కడ ఉన్న భారత సైంటిస్టులకు రోవర్ చెబుతుంది. మన భారతీయ సైంటిస్టులు ఎంతో గర్వించదగ్గ విషయం ఈ చంద్రయాన్ 3 విజయవంతంగా పూర్తి కావాలని భారతీయులందరూ ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు 2:20 నిమిషాలకి LVM-3 వ్యోమనౌక ఇస్రో తయారు చేసిన వ్యోమనౌక చంద్రుడి కక్షలో సేఫ్ ల్యాండర్ కావాలి అని కోరుకుంటున్నాను. అందులో నుంచి వచ్చే రోవర్ అక్కడి ఉపరితలాన్ని, మూలకాలను, అక్కడి మట్టిని, వాతావరణాన్ని అన్నింటినీ పరిశీలించి భారతదేశానికి అందిస్తుంది. ఈ వివరాలతో చంద్రుడి మీద మానవాళి జీవించడానికి ఎటువంటి ఆస్కారం ఉంటుందో అన్నది నిర్ధారించుకోవచ్చు. మిగతా దేశాలు ప్రయోగిస్తున్న వ్యోమనౌకలు కూడా యూపీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా చంద్రుడిపైన ల్యాండ్ అవుతుంది. అది భారతీయుడు ఎంతో గర్వంగా ఉద్వేగంగా చూస్తున్నటువంటి సమయం. ఈరోజు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఇది ఒక విజయం చాలు. ఈ చంద్రయాన్ 3 ల్యాండర్ ఈరోజు సాయంత్రం 100% ల్యాండ్ అవుతుందని చెప్పి దాని ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చంద్రయాన్ 3లో కూడా భారతదేశం ఎన్నో రకాల చంద్రుడిపై ఉన్నటువంటి దక్షిణ ధ్రువంలో ఉన్నటువంటి రసాయనిక పదార్థాలు, అడిగినటువంటి వాతావరణ పరిస్థితులు, తర్వాత అక్కడ మానవ నివాసయోగ్యం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నవే లేవని తెలుసుకోవడానికి మన చేస్తున్న ఈ కృషిని చాలా హర్షణీయం. ముఖ్యంగా మన ఈ ఇస్రో దీని డైరెక్టర్ చంద్రయాన్ 3 డైరెక్టర్ అయినటువంటి మైలుస్వామి ముస్తయ్య గారికి అది భారతీయులు రుణపడి ఉంటాడని తెలియజేసుకుంటూ ఈ విధంగా ముందు రాబోయే కాలంలో కూడా చంద్రయాన్ పరిశోధనలో